హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియో తెలుసుకుందాం. తులారాశి వాళ్ళకి నవంబర్ 28 తర్వాత ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పులు చేర్పులు అనేవి రాబోతున్నాయి, అలాగే మీరు ఎప్పటి నుంచో ఎక్కువగా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పని, అలాగే మీరు అనుకుంటున్న ప్రతి ఒక్క పని జరిగే టైం అనేది రాబోతుంది. అది ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది, అలాగే తులారాశి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ జీవితం మరింత మంచిగా ఉంటుంది, ఎటువంటి అజాగ్రత్తలు తీసుకోవటం వలన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు అనేవి కలుగుతున్నాయి, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, చాలామందికి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ తులారాశి వాళ్ళకి చెప్పాలి అనంటే సపరేట్గానే ఉంటాయి. ఏంటి అనంటే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళకి చాలా మంచిగా ఉండాలి, వాళ్ళకి ఎటువంటి నష్టం అనేది కలగకూడదు మన ద్వారా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఎంతైతే మంచిగా ఉంటారో వీళ్ళకి అంతే ఆపోజిట్గా జరుగుతూ ఉంటుంది. దానికి కారణం వీళ్ళ అతి మంచితనం. అవునండి, మీరు ఎంత అంటే మంచితనం కరెక్ట్ కాదా అని చెప్పేసి కాదు, మంచిదే, కానీ ఎంతవరకు అంటే మిమ్మల్ని మీకు నష్టం కలగనంత వరకు ఏదైనా కూడా మంచిదే అంటారు కదా. ఎప్పుడు కూడా మనం ఫస్ట్ ఇంట గెలిచి రచ్చగలవాలి అని చెప్పేసి, అంటే ఫస్ట్ మనం బాగుపడాలి, మన ఫ్యామిలీని బాగుపరచుకోవాలి, దాని తర్వాత మనం ఇతరులకి సహాయం చేసే స్టేజ్కి రావాలి అని చెప్పేసి. బట్ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అనంటే వీళ్ళు ప్రతి ఒక్కరిని చాలా ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. అలాగే ఎవరు ఏది చెప్పినా సరే వీళ్ళు ఇలాగే చేస్తున్నారేమో, ఇలాగే బాధపడుతున్నారేమో అని చెప్పేసి వీళ్ళు వెంటనే నమ్మేస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కళ్ళ మాట కూడా నమ్మేసి దాన్ని ఆచరణలోకి తీసుకొని వచ్చేస్తూ ఉంటారు. అది కరెక్టా కాదా అని చెప్పేసి ఏ మాత్రం కూడా ఆలోచించరు. అంతి మంచితనం ఉండటం వల్లనే మీ మంచితనాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటూ ఉన్నారు. మీరు చేసే పనులన్నీ వాళ్ళకి చెప్పేస్తూ ఉంటారు, మీరు చేయాలనుకుని కూడా వాళ్ళకి చెప్పేస్తూ ఉంటారు. అలాగే అవతల వాళ్ళు మంచిగా వీడి దగ్గర కొంచెం మనం ఇలా నటిస్తే చాలు, తిను వెంటనే నమ్మేస్తాడు, మనకి సహాయం అనేది చేస్తాడు అన్నట్టుగా ఆలోచన వాళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది. అలా ప్రతి ఒక్క సైడ్ నుంచి మిమ్మల్ని మంచిగా వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు. అలాగే మీ ప్రతి ఒక్క పనికి ఆటంకాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇది కలియుగం. కలియుగంలో ఎవరికి కాదు, ఎవరు కూడా ఇక్కడ ఒకరికి మంచి చేయాలి, వాళ్ళకి మంచి జరగాలి, వీళ్ళకి మంచి జరిగితే మనం ఆనందిద్దాం అనే ఆలోచన ఉన్నవాళ్ళు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి మీరు ఇక్కడ మీ పని చేసుకుంటూ అవతల వాళ్ళకి హాని కలిగించకుండా మీ పని ఏదో మీరు చేసుకుంటూ సైలెంట్గా వెళ్ళటమే మంచిది. మీరు ఎక్కడికైనా వెళ్తున్నా, ఏదైనా జాబ్ చేస్తున్నా, లేదంటే మీకు ఏదైనా మంచి ఆపర్చునిటీ వచ్చినా, మీకు మంచి ప్రమోషన్ వచ్చినా, ఎటువంటిది కూడా సరే మీకు మంచి జరిగింది అని అనుకునేది నలుగురితో షేర్ అస్సలు చేసుకోవద్దు. వాళ్ళకి టైం పరంగా తెలిస్తే తెలియనివ్వండి, మీరు ముందే ఎక్స్పెక్ట్ చేసి ముందే వాళ్ళకి ఎక్స్ప్రెస్ అనేది అస్సలు చేయకండి. అలా చేస్తే వాళ్ళకి ఈర్ష్యాభావన ఎక్కువ అవుతుంది, అక్కడి నుంచి దృష్టికోణం అనేది మీ వైపు తిరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రతి ఒక్క దానికి మీ వైపే వాళ్ళ చూపు అనేది ఉంటుంది, దాంతో జరిగే పనులు కూడా ఆగిపోతూ ఉంటాయి. అంటారు కదా, నల్లరాయి అంటే కంటి చూపుకి అంటే దృష్టికోణం తగిలితే నల్లరాయన కూడా పగిలిపోతుంది అని చెప్పేసి, మనం కేవలం మానవ మాత్రమే, అయితే మనకి ఎటువంటి పరిస్థితి వస్తుంది. చాలాసార్లు మీరు అనుకుని ఉంటారు, మంచి పొజిషన్కి వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా డౌన్ అయిపోయారు, ఇక ఈ వర్క్ అయిపోయింది, మీకు సక్సెస్ చేతిలోకి రాబోతుందంటే అక్కడితో అది ఏదో ఒక కారణంతో ఆగిపోతుంది. ఆ కారణం ఏంటో ఇంతవరకు కూడా మనం పాయింట్అవుట్ చేయలేకపోతాం. దానికి కారణం ఏంటి? ఇదే. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసే పని ఏదైనా సరే దాన్ని సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోండి. దానికి వచ్చిన సక్సెస్ని జనాల మధ్యలో తెలియచేసేలాగా ఉంచుకోండి తప్ప మీకు మీరుగా చేయకండి. ఇక ఇక్కడి నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా హ్యాపీగా మారబోతుంది. ఎందుకంటే ఇది ఒక సర్కిల్ లాంటిది, లైఫ్ అనేది ఒక సర్కిల్. మనం ఏదైతే చేస్తామో తిరిగి తిరిగి అది మన దగ్గరికే వస్తుంది. చాలాసార్లు మీరు దేవుడి దగ్గర బాధపడుతూ ఉండుంటారు,
నేను ఎప్పుడు ఎవరికి ఎటువంటి చెడు అనేది చేయలేదు, కానీ నాతోనే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి. అయితే ఇక్కడ మీకు వచ్చిన ప్రతి ఒక్క స్ట్రగలింగ్ లైఫ్ ఏదైతే ఉందో అది స్టాప్ అయిపోతుంది. ఇక్కడి నుంచి మీకు చాలా మంచి అనేది జరగబోతుంది. ఎందుకు అనంటే మీ మంచి తిరిగి మీ దగ్గరికి వస్తుంది. మీరు చేసిన పనుల మూలానే, మంచితనం మూలానే ఈరోజు మీ లైఫ్ కంప్లీట్గా చేంజ్ అవబోతుంది. ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న మీ జాబ్ కావచ్చు, స్టడీ పరంగా మీరు అబ్రాడ్కి వెళ్ళాలనుకునేది కావచ్చు, మీరు గవర్నమెంట్ జాబ్స్ కోసం అప్లై చేసుకునేవి కావచ్చు, ఏదైనా సరే ప్రతి ఒక్కటి ఇక్కడి నుంచి మీకు మంచి అనేది జరగబోతుంది. అటువంటి అవకాశాలు మీకు రాబోతున్నాయి. మీరు కంప్లీట్గా హ్యాపీ మోడ్లోకి వెళ్ళిపోండి. ఎందుకు అనంటే మీకు ఇక్కడి నుంచి ప్రతి ఒక్కటి చాలా మంచి అనేది జరగబోతుంది. దీంతో పాటు ఎవరైతే మ్యారేజెస్కి మ్యాచెస్ అనేవి చూస్తున్నారో అటువంటి వాళ్ళకి కూడా చాలా మంచి ఈ మ్యాచెస్ అనేవి రాబోతున్నాయి. చిన్న చిన్న లోపాల మూలన ఏదైతే మీకు ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉన్నాయో మ్యారేజెస్ చూడటానికి అవన్నీ కూడా ఇట్టే మాయమైపోయి మంచి మంచి మ్యాచెస్ అనేవి మీకు రాబోతున్నాయి. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మీ లైఫ్ చాలా మంచిగా ఉండబోతుంది. సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా చాలా మంచి న్యూస్ అనేది రాబోతుంది. ఎవరికైతే ఆల్రెడీ పిల్లలు ఉన్నారో వాళ్ళ నుంచి కూడా మీకు చాలా మంచి గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. వాళ్ళు ఉన్న స్టేజ్లో జాబ్ పరంగా అయితే జాబ్, స్టడీ పరంగా అయితే స్టడీ పరంగా వాళ్ళు మీకు చాలా మంచిగా న్యూస్ అనేది తీసుకుని రాబోతున్నారు. వాళ్ళ నుంచి కూడా మీకు గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. అయితే ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మరి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది అవ్వకండి. ప్రతి ఒక్కటి చాలా బాగా జరుగుతుంది అని చెప్పేసి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా ఇంకా అవే వస్తాయి, అవే నా దగ్గరికి వస్తాయి అన్న ఆలోచన మాత్రం ఏమాత్రం పెట్టుకోకండి. దేవుడు మీకు అవకాశాలను ఇస్తాడు. దాన్ని గ్రాప్ చేసుకోవటం, అనుకూలంగా మార్చుకోవటం, దానికి తగ్గట్టుగా కష్టపడటం మీ వంతు. కాబట్టి దాన్ని మాత్రం మరవకండి. మీలో ఉన్న బద్ధకాన్ని తీసి పక్కన పెట్టండి. మీ పనుల్ని ఎంతో స్ఫూర్తిగా, ఎంతో చాకచక్యంగా మీరు దాన్ని తెలుసుకొని వాటిని బాగా నెరవేర్చుకోండి. అప్పుడు మరింత మీరు ముందుకి అడుగేస్తూ సక్సెస్ వైపుకి దారి తీస్తూ ఉంటారు. మీరు ఇక్కడ మీ హెల్త్ని కూడా చాలా ఎక్కువగా కేర్ తీసుకోవాలి. మరింత మీరు బిజీ అయిపోయి పనుల్లో ఉంటారు కాబట్టి మీ హెల్త్ని ఏమాత్రం కూడా నెగ్లెక్ట్ అనేది చేయకండి. మీ హెల్త్ బాగుంటే మీ వెల్త్ అలాగే మీతో పాటు ఉంటుంది. కాబట్టి మీ మీద ఆధారపడి మీ కుటుంబం ఉంది కాబట్టి మరింతగా మీరు మీ హెల్త్ని కూడా జాగ్రత్త చేసుకుంటూ మీ పనుని ముందుకి సాగదీసుకోవాలి. మరింతగా మీరు ముందుకి వెళ్తూ ఉండాలి. దీంతో పాటు ఏదైనా లావాదేవీలు అంటే పెట్టుబడి పెట్టాలి అని అనుకున్న, బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే దాంట్లో చాలా జాగ్రత్తలు వహించండి. ముందు వెనుక కరెక్ట్గా చూసుకొని ఆలోచించి అప్పుడు పెట్టుబడిని పెట్టండి. ఈ విధంగా చేసుకుంటే చాలా సరిపోతుంది. మీకు బిజినెస్ కూడా బాగా కలిసి వస్తుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కానీ చేసుకుంటే సరిపోతుంది. మీ లైఫ్లో చాలా మంచి మార్పులు చేర్పులు అనేవి ఇక్కడి నుంచి జరుగుతాయి. మీకున్న ప్రతి ఒక్క ఇబ్బంది దూరం అయిపోతుంది. సంతోషమే సంతోషం ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే. మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క చిన్న లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకోవడానికి మాకు ఆనందం, ఉత్సాహం రెండూ కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.